బుక్ అంటున్నావు కదరా, నీ బుక్కు నిన్ను నీ మొత్తం తొత్తుల్ని మడతా పెట్టి లోపల పడేస్తా కొడుకు అనుకున్నావు. కానీ మళ్ళీ ఒకసారి నా గురించి కానీ ఇంకేమైనా మాట్లాడితే నీ సినిమా మొత్తం తీసి నీ మొత్తం క్లిప్పులుగా తీసి వీడియోలు చేసి బయట పెడతా కొడుక. నీ సీక్రెట్ ఏందో, నీ భాగవతం ఏందో, నీ కథ ఏందో, నీ ఇంటోల కన్నా మరి సిగ్గుందా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మళ్ళీ ఒకసారి నా గురించి కానీ, మా పార్టీ మహేష్ అన్న గురించి కానీ, మా ముఖ్యమంత్రి గురించి కానీ మాట్లాడితే, సుదర్శన్ రెడ్డి గారి గురించి మాట్లాడితే కొడుక నిన్ను బట్టలిప్తాం కొడుక. నా ఇంటికి వస్తావా 10,000 మందిని? నేను వస్తా కొడుక. నేను ఊర్లలో తిరగనియ్యా. నువ్వు అనుకుంటున్నావు గతంలోనే వాడు ఎమ్మెల్యే ఉన్నప్పుడే మన బాద్గునాల ఇంకేడైనా మన చిమ్రాజ్పల్లిలా వాడిని తిరగనీయలే. వాని శవం మోసిరు, పాడి మోసిరు కొడుక. నేను కూడా నందిపేటలో ఒక పెద్ద ప్రోగ్రాం చేసిన. పాడి వాని సచ్చినట్టు పాడి మోస్తే అందరు నవ్వుకున్నారు. నందిపేట మండల్లో ఊర్లో నిజంగానే చచ్చిండ మనిషి అన్నట్టు ఇట్లా చూసుకుంటా నవ్వుకుంటా పోతు. అంటే సంబరం. ఇంకా వీడు పెద్ద పెద్ద డ్రామాలు. ఏడికి పోతాడా నేనే దత్తత తీసుకుంటా అంటాడు. ఏ ఎలక్షన్లో ఏడికి పోతాడా ఆ ఊరు దత్తత అంటాడు. ఏడికి పోతే మన ఏడైనా జుబ్లీస్ చేసిండు ఆడ దత్తత అంటాడు. అసలు ఆర్మూర్ ప్రజలకు నువ్వు ఏం చేసినావో చెప్పు. ఏం చేసిందేం లేదు. మొత్తం పర్సంటేజ్ కమిషన్లు ఇవన్నీ